తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి పరిణామాన్ని కూడా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత జరగబోయే రాజకీయ పరిణామాలు ఏంటి, దానితో పాటుగా ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ అంశాలు ఏంటి అనేది కూడా ప్రతి అంశాన్ని కూడా తెలియజేసే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. దానికంటే ముందుగా కూడా జర్నలిజంలో చాలామంది చాలా రకాల సెక్టార్లో కూడా పనిచేస్తూ ఉంటారు. దాంట్లో కెమెరామ్యాన్ డిపార్ట్మెంట్ కానీ, ఎస్ఈఓలు కానీ, లేకపోతే ఎడిటింగ్ డిపార్ట్మెంట్ కానీ, పీసీఆర్ కానీ, ఎంసీఆర్ కానీ, రిపోర్టర్స్ కానీ, అన్ని రకాలుగా అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. దాంట్లో యాంకర్లకు సంబంధించి ప్రధానంగా మేకప్ డిపార్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. దాంట్లో మిత్రుడు కృష్ణ చనిపోయిండు. ఆయన యొక్క ఆత్మ శాంతి చేకూరాలని మనసారా కోరుకుందాం. ఎందుకంటే చాలా వరకు ఎంతోమంది జర్నలిజంలో కలుస్తూ ఉంటారు. తర్వాత వారి ఉద్యోగరీత్యా వేరే ఛానల్స్ కానీ వేరే అంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించో లేకపోతే ఇతరత్ర వెళ్ళిపోతూ ఉంటారు. తన యొక్క అకాల మరణం కూడా చాలా బాధాకరమైన విషయం. తన యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. రైట్, ఇక వార్తల్లోకి వెళ్దాం. వార్తల్లో ప్రధానంగా కూడా ప్రధాన అంశాలు ఏంటి, వాటికి సంబంధించిన అంశాలు ఏంటి అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రధానంగా ఇప్పటి వరకు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దానితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, మొదటగా ఒక అంశాన్ని చూడొచ్చు. ఏం జరిగింది నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి కొన్ని అంశాలు తెర మీదకి తీసుకొచ్చిండు. వాటికి సంబంధించిన అంశాలు ఏంటి, ఏం కథ అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఏంటి ఏం కథ అనేది ప్రధానంగా కూడా మీరు చూడొచ్చు. లీకులు ఇయ్యాలే, ఫేక్ కేసులు పెట్టాలి. లీకులు కేసులతో రేవంత్ పరిపాలన, అనుకూల మీడియాలో లీకులతో వార్తలు. ఎవరైనా ఇదేంటని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కేసులు. తప్పుడు ప్రచారం చేసేది ఎవరు, కేసులు పెట్టేది ఎవరిపై? ఆర్టీసీ లోగో విషయంలో అడ్డంగా బుక్కైన సర్కార్. ముందుగా ప్రచారం చేసింది అధికార కాంగ్రెస్ అనుకూల మీడియా. అయినా వాటిపై ఈగ వాలనివ్వని ప్రభుత్వం. ప్రశ్నించిన గొంతుకలపై మాత్రం కేసులు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. రేవంత్ సర్కార్ తీరు చాలా విచిత్రంగా ఉంటుంది. ముందు లీకులు ఇవ్వడం, దాన్ని తమకు అనుకూలంగా ఉన్న మీడియా సోషల్ మీడియాలో ప్రచారం చేయించడం, దానిపై జనం నుంచి వచ్చిన ప్రతిస్పందన చూశాక నిర్ణయం తీసుకోండి. ఇలా సాగుతుంది రేవంత్ రెడ్డి పరిపాలన. అయితే చాలా తెలివిగా ప్రతిపక్షానికి చెందిన వారిని ట్రాప్ చేస్తూ కేసులలో ఇరికించడం ఇక్కడ గమనించాల్సిన విషయం. లీకులు ఇచ్చేది అధికార పార్టీ వాళ్ళే, కేసులు మాత్రం ప్రతిపక్ష వాళ్లకు అన్నట్లుగా వ్యవహారం ఉంది. పాలనలో ప్రజలలో రోజుకు చులకనవుతున్న అధికార కాంగ్రెస్ ఈ వ్యవహారంలో మాత్రం 100% విజయవంతం అయిందని విశ్లేషకులు అంటున్నారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పరిణామాలను చూస్తే ఆశ్చర్యకరమైన విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. ఎందుకంటే ఆర్టీసీ లోగోకు సంబంధించి అసలు ముందుగా ఎవరు ప్రచారం చేశారు, ఆర్టీసీ లోగో విషయంలో జరిగిన అసలు తంతేంటి, పొన్నం ప్రభాకర్ గ్రూపులో అఫీషియల్గా చాటింగ్ జరిగింది, దాని లోగోలు కూడా షేర్ చేశారు అనేది మొదట వచ్చిన ప్రచారం. దానితో పాటుగా ప్రముఖ శాటిలైట్ ఛానళ్లలో కూడా వార్తను ప్రచురించిన దృశ్యాలు కూడా చూసాం. మరి వాటన్నింటి మీద లేని కేసు ఎందుకు హరీష్ రెడ్డి, దిలీప్ కొంతల మీద మాత్రమే కేసు నమోదైంది అనేది ప్రధానంగా చూడాలి. విపక్షంలో ఉంటే ఎవరినైనా పూర్తి స్థాయిలో ప్రశ్నించే గొంతుకలను అణిచివేసేందుకు ఒక రకమైన కుట్ర జరుగుతుంది అని ప్రశ్నించే గొంతుకల వాదన నుంచి వస్తున్న ప్రశ్న అది. ఎందుకంటే లీకులు ఇచ్చేది వీళ్ళే, కేసులు పెట్టేది వీళ్ళే అంటూ ప్రధానంగా కూడా చర్చ జరుగుతుంది. లీకులు ఇయ్యాలే, కేసులు పెట్టాలి అనే అంశానికి సంబంధించి ప్రధానంగా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి చుట్టూ ఉండే భజన బ్యాచ్ కావచ్చు, లేదా రేవంత్ రెడ్డికి ఉన్న రాజకీయ అనుభవం కావచ్చు, లేదా వారి చుట్టూ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ వ్యవస్థ, ఇంటెలిజెన్స్, రాష్ట్ర వ్యవస్థకు సంబంధించి కొన్ని విషయాలను లోతుగా అధ్యయనం చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఏది చేయకుంటే బాగోదు అనే విషయానికి సంబంధించి కూడా వారికి చెప్తే బాగుండేమో అనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే లోగో పంచాయతీ తారాస్థాయికి చేరింది. దానితో పాటుగా గతంలో కూడా చాలా అంశాలు, ఎక్కడైనా తప్పు జరిగితే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించిన స్పందన ఏ విధంగా వస్తుంది, ప్రజల నుంచి రెస్పాన్స్ ఏంటి అనడానికి లీకులు ఇచ్చి ఆ తర్వాత వాటిని శాటిలైట్లో ఎక్కడైతే ప్రచురించబడతాయో వాటి మీద కేసులు ఉండట్లేదు. కేవలం విపక్ష పార్టీగా విపక్షంలో ఉన్న వారి మీద మాత్రమే కేసులు నమోదవుతున్న తరుణం కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయం. నేను మళ్ళీ చెప్తున్నా, లీకులు ఇయ్యాలే, ఫేకు కేసులు పెట్టాలంటే ఈ తెలంగాణలో జరగదు. ఎందుకు అంటే దానికి తగు సాక్ష్య ఆధారాలను కూడా నిరూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రభుత్వం ఏదో చీటికి మాటికి కేసులు పెడతా అంటే కుదురుతుందా అంటే కుదరదు. ఈ తెలంగాణలో కేసులతోని, పోలీస్ రాజ్యంతోని, రౌడీ షీటర్లతోని, లేదా
వేరే వేరే వ్యవస్థలతోని హుక్కుపాదం మోపుదామంటే ఈ తెలంగాణ గడ్డ చాలా చైతన్యవంతంగా దెబ్బకు దెబ్బ తీయర దెబ్బ అన్నట్టు ఉంటుంది కదా. తెలంగాణ ఉద్యమంలో ఒక పాట ఉండే, వెయ్యర వెయ్యి అంటూ ఒక పాట ఏదైతే ఉన్నదో ఆ పాట మళ్ళీ రిపీట్ కావాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా వస్తుంది. జర పైలం. ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది ఏంది అంటే చాలామందిని బెదిరించే ప్రయత్నం కానీ ఇతరత్ర కూడా జరుగుతున్నది. నేనేం చెప్తున్నానంటే నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి అంటే మహబూబ్ నగర్కు సంబంధించి దాంతోపాటుగా నేనేమని చెప్తున్నానంటే ఈ రేవంత్ రెడ్డి నేను పాలమూరు బిడ్డనే అని చెప్తున్న కొల్లాపూర్ గురించి వాస్తవ కోణాలు మనం గతంలో బయటపెట్టినాం. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నా అంటే దానికి అటాచ్డ్గా ఎపిసోడ్ 2 కూడా రిలీజ్ కాబోతుంది త్వరలో. దానికి సంబంధించి కొల్లాపూర్ మిస్టరీకి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా నేను బట్టబయలు చేయడానికి అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకున్నా. ప్రతి అస్త్రాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ చెప్పే బాధ్యత నాది. ఇక్కడ కేవలం సోషల్ మీడియాలో మీద మాత్రమే కేసులు పెడతా అంటే కుదరదు. హత్యలు, మారణకాండాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వాటిని లోతుగా విచారణ చేయాలి. ఎవరైతే కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకుని ఎస్ఐని ఉద్యోగాల నుంచి రిమూవ్ చేయాలి. అక్రమ కేసులను పెట్టిన ఆ పోలీస్ అధికారులను కూడా రిమూవ్ చేయాలి. వారి మీద కూడా తిరిగి కేసులు పెట్టి వాళ్ళను కూడా జైళ్లకు పంపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఆవశ్యకత ఉన్నది. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో మరొక్కసారి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఒక ప్రధానమైన అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది సోషల్ మీడియా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫేక్ వీడియోలు, ఫేక్ ఫోటోలు, ఫేక్ సర్క్యులేషన్ చేయాల్సిన అవసరం, నీచమైన బుద్ధి తెలంగాణలో ఏ యువతకు లేదు, ఏ ఒక్కరికి లేదు. ఎవరైతే అధికార పార్టీ నుండి లీకులు ఇస్తారో ఆ లీకులను మొదగాలే మనం పూర్తి స్థాయిలో అబ్జర్వేషన్లో పెట్టి ఇది నిజమా కాదా 1-2 సార్లు క్రాస్ చెకింగ్ చేసి అప్లోడ్ చేయండి. అప్పుడు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది సార్కు. నేను చెప్తున్నా కదా, ఈరోజు ప్రధానంగా కూడా మనం అనుకున్నట్టుగా నిజాలను, వాస్తవాలని తెలంగాణ సమాజానికి చెప్పాలంటే అవి అబద్ధాలు అంటే మనం ఏం చేయలేం. ఈరోజు ప్రముఖ ఛానళ్ళుగా ఉండే TV9 కానీ, ఎన్టీవీ కానీ, ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, 10 TV కానీ, HMTV కానీ, V6 కానీ, లేకపోతే ఇంకా చెప్పుకుంటూ పోతే మస్తు ఛానళ్ళు ఉంటాయి. మరి ఇది మనం చదివే వార్త దాంట్లో ప్రచురితమైతే ఎందుకు అక్కడ కేసు కాదు, మన మీదనే ఎందుకు కేసు అవుతుంది అంటే 4 కోట్ల మంది ప్రజల గొంతుకగా నిలిచేది కేవలం మేము మాత్రమే అని గర్వంగా చెప్తాం, నిర్మోహమాటంగా చెప్తాం. వాళ్ళు చెప్పలేరు. వాళ్ళు ఏం చెప్తారు అంటే వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసం, వాళ్ళ కోసం, వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం చూసుకుంటారు. మన భవిష్యత్తు ఈడితో ఇక్కడ అంతమైపోయినా పర్వాలేదు, కానీ రేపటి తరం బాగుండాలి, రేపటి తరం కూడా మనలా ప్రశ్నించాలి అనే తత్వం మనపై ఉంటుంది. నేను అందుకే మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయానికి సరే కట్టుబడి ఉందాం. కానీ ముఖ్యమంత్రి తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా అరెస్టు చేసే దమ్ము, ధైర్యం ఈ రాష్ట్ర డీజీపీకి ఉండాలి. రేపు భవిష్యత్తులో అలాంటి పరిణామాలకు సంబంధించిన అలాంటి వ్యవహారాలను, అలాంటి పూర్తి ఆధారాలతో మేము అందరం తీసుకొస్తాం. రేపు భవిష్యత్తులో ఏదైనా జరిగితే అది ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వమే చేసింది అని ఖచ్చితంగా ఆధారాలతో తీసుకొస్తే కేసులు పెట్టి అరెస్టు చేయాల్సిన బాధ్యత కూడా మీపై ఉంటుంది. ఏదో ఇవాళ రాజ్యం ఉందిగా మేము చెలరేగిపోతాం, మాదే ఉన్నది, మేము ఏం చేసినా నడుతుంది అంటే ఇది కాని ముచ్చట. ఎందుకంటే రాజ్యం అనేది తాత్కాలికం, ఉద్యోగం అనేది పర్మనెంట్. ఆ ఉద్యోగం గీద మొత్తం మేమే చేస్తామంటే, బ్రతుకున్నంత కాలం చేస్తామంటే దానికి ఒక పదవి విరమణ వయస్సు అనేది ఒకటి ఉంటుంది, దానికి కూడా ఉంటాయి. గుర్తుపెట్టుకోరు, ఎవ్వడికి ఈ తెలంగాణ ప్రజలందరికీ చెప్తున్నా, ఏ లుచ్చా నా కొడుక్కి భయపడాల్సిన అవసరం లేదు, ఏ బేవర్స్ నా కొడుక్కి భయపడాల్సిన అవసరం లేదు. మనం నీతి నిజాయితీగా పోరాటం చేసినంత వరకు ఎవ్వడు కూడా మన ఊసిపోయిన బొచ్చును కూడా వీకలేడు. మనం చేయాల్సింది ఒకటే, వాస్తవ కోణాలను తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాలి. ఈ తెలంగాణలో జరుగుతున్న వాస్తవ కోణాన్ని మాత్రమే మనం చెప్తాం. మీరు గతంలో కాంగ్రెస్ పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అదే పార్టీకి సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఎన్ని అక్రమ రకాలుగా ప్రచారం జరిగింది, ఎంత దుష్ప్రచారం జరిగింది, దానికి సంబంధించి వారు నేరుగా కూడా పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి కూడా దాడులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందా, రాలేదా? నెంబర్ 1. నెంబర్ 2, మీ అందరికీ తెలిసిన విషయమే, మార్పు 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 అనే పేరు భయంకరంగా కూడా పూర్తి స్థాయిలో ప్రచారం చేసింది ఎవరు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. వీటన్నింటినీ కూడా నేను అందుకే చెప్తున్నా, ఏ ఎజెండా వెనుక ఏ నినాదం దాగి ఉందో ఎవ్వరికీ తెలియదు. వాస్తవాలను తెలుసుకోలేనంత వరకు కూడా మనమందరం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించండి. వాస్తవాలను తెలుసుకోండి. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిజాలను తెలుసుకోండి.
మీరు ప్రభుత్వం 100 రోజులే అయింది కదా రంజిత్ అన్న, 150 రోజులే అయిందే, 200 రోజుల దగ్గరకు వస్తుంది, మనం ఎందుకు ప్రశ్నించాలి అని అడగొచ్చు. మీ ప్రశ్నలో అర్థం ఉంది. కానీ నేనేమంటున్నానంటే ప్రశ్నే లేకపోతే సమాధానం ఇక్కడ దొరకదు. ఇక్కడ ప్రశ్నిస్తేనే సమాధానం దొరకదు. అలాంటప్పుడు మీరు మౌనంగా ఉంటే మీకేదో ఈ ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో కూడా విమర్శలు చేయలేకపోతున్నాం, ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ ఎమ్మెల్యేలను నిలదీయలేకపోతున్నాం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నిలదీయలేకపోతున్నాం అంటే చేత కానీ చవట దద్దం వల్ల మనం ఉండాల్సిన అవసరం లేదు. బ్రతికేది 4 రోజులైనా ఈ తెలంగాణ ప్రాంతం కోసం, ఇక్కడ ప్రజల కోసం ఏదో ఒక రకంగా మంచి చేస్తే చాలు అనే నినాదం కోసం బతుకురి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇక్కడ ప్రీ ప్లానెడ్ ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి సర్కార్ అంటే మీకు క్లియర్గా చెప్తున్నా. యాజ్ ఏ సోషల్ మీడియా, ఇది భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ సోషల్ మీడియా కావచ్చు, విపక్ష సోషల్ మీడియా అని పెడుతున్నా. దీనికి నేను ఈ విపక్ష సోషల్ మీడియాకు నేనేమని చెప్తున్నా అంటే చాలా క్లియర్ కట్గా చెప్తున్నా. ఇక్కడ ఏం చేస్తారు అనేది మీ అందరికీ తెలియదు కదా. సరే, క్లియర్ కట్గా ప్లాన్ 1 ప్లాన్ బి అన్నింటినీ కూడా మీకు క్లియర్ కట్గా చెప్తున్నా. ఇది ప్లాన్ 1 అండి. వీళ్ళు చేయబోయే ప్లాన్ ఏంటి అనేది కూడా మీకు చెప్తా. ఒకటి, లీకులు వస్తాయి. ఈ లీకులను మీరు వెంటనే రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. దీని మీద మీరు పూర్తి స్థాయిలో అధ్యయనం చేయండి. ఇది వాస్తవం కాదా తెలుసుకోండి, ఆ తర్వాత మీరు ప్రచురించండి. ఇక్కడ మీరు ఆవేశపడి కనుక వచ్చిన విషయాన్ని షేర్ చేసుకుంటూ పోతే ఏం జరుగుతుంది అంటే కేసు నమోదవుతుంది. కేసు నమోదైన తర్వాత విచారణ అంటారు, విచారణ అన్న తర్వాత కోర్టు అంటారు, కోర్టు అన్న తర్వాత పోలీసుల చేత ఏంది రాజ్యం చేత కొంచెం బెదిరించే ప్రయత్నం అవుతుంది. మనకున్నది ఒకటే గుండె, ఆ గుండె చాలా ధైర్యంగా ఉంటుంది, ఆ గుండె బండ కంటే బలంగా ఉంటుంది. సృష్టి బద్దలైనా కూడా మన గుండె బద్దలు కాదు, అంత బలంగా ఉన్న మన గుండెకు సంబంధించి మీరు చూస్తారు కదా, అంత ధైర్యంతోనే ఉండండి. ఇది ఒక అంశం. ఇక రెండోది ఏంది అంటే మీరు ఏదైనా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మన ఇంట్లోనే ప్రస్తుతం మనం చదువుతున్న ఈ లైవ్లోనే కరెంటు పోయిందనుకో, ఈ 5 నిమిషాలు 10 నిమిషాలు పోయిందన్న ఎపిసోడ్ ఏదైతే ఉందో దాన్ని మీరు డిస్క్రిప్షన్లలో రాసో లేకపోతే ఒక పోస్టర్ తయారు చేసో చేయకండి. మీరు ఫోన్ తీసుకోండి, ఫోన్ తీసుకొని పూర్తి స్థాయిలో ఏం చేయండి అంటే ఇట్లా వీడియో తీయండి. ఇగో ఈ సమయం ఇక్కడ ఇన్ని గంటల పాటు కరెంటు పోయింది, నేను పలానా ఆఫీసర్కి ఫోన్ చేసిన స్క్రీన్ షాట్లను పెట్టుర్రి, అప్పుడు అప్లోడ్ చేయండి. అప్పుడు ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు అంటాడు కదా, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే తెలంగాణ బిడ్డ, ప్రశ్నించే గొంతుక అనేది అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని ఇరికియడానికి రకరకాల కోణాలను ప్లాన్లు చాలా రకాలుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాకున్న సమాచారం ప్రకారం ఎంతమంది అంటే 4200 మంది అట, 3000 పైచీలకు దరిదాపులో వాళ్ళంతా 1000 మంది అంటే 4200 మంది ఈ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీని పదే పదే విమర్శించడం, దానివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో విమర్శలకు గురవుతున్నాం, బదనాం అవుతున్నాం, ఈ ఫేక్ సర్క్యులర్ను పూర్తి స్థాయిలో ఆపాలి అంటూ అన్ని శాఖలకు సంబంధించిన వాళ్ళను రేవంత్ రెడ్డి హెచ్చరించిండు. అది ఏ శాఖ అయినా కావచ్చు, మీడియా శాఖనైనా లేకపోతే ఇతరత్ర ఏదైనా కావచ్చు, విద్యుత్ శాఖనే కావచ్చు లేకపోతే ఇరిగేషన్ శాఖనే కావచ్చు, ఇట్లా ఏ శాఖ తీసుకున్నా వాళ్ళ అధికారులందరినీ హెచ్చరించిండు అన్నట్టు. నేనేం చెప్తున్నానంటే వీళ్ళు లీకులు ఇస్తారు, ఆ లీకులను పట్టుకొని మనం ప్రధానంగా కూడా ఏందంటే ఇబ్బంది పడద్దు. ఒకసారి మీకు ఇక్కడ చెప్తా, రేవంత్ సర్కార్ తీరు చాలా విచిత్రంగా ఉంది. ముందు లీకులు ఇవ్వడం, దాన్ని తమకు అనుకూలంగా ఉన్న మీడియా సోషల్ మీడియాలో ప్రచారం చేయించడం, దానిపై జనం నుంచి వచ్చిన ప్రతిస్పందన చూశాక నిర్ణయం తీసుకోండి. ఇలా సాగుతుంది రేవంత్ రెడ్డి పాలన. ఇదే అయితే చాలా తెలివిగా ప్రతిపక్షానికి చెందిన వారిని ట్రాప్ చేస్తూ కేసులలో ఇరికించడం ఇక్కడ గమనించాల్సిన విషయం. లీకులు ఇచ్చేది అధికార పార్టీ వాళ్ళే, కేసులు మాత్రం ప్రతిపక్షం వాళ్ళు అన్నట్టుగా వ్యవహారం ఉంది. పాలన ప్రజలలో రోజు రోజుకు చులకనవుతున్న అధికార కాంగ్రెస్ వ్యవహారం మాత్రం 100కు 100% విజయవంతం అవుతుందని విశ్లేషకులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నేను అందుకే క్లియర్ కట్గా చెప్తున్నా, మీరు ఇక్కడ ఏదో ఆవేశపడి తొందరపడి ఏంది అంటే ఏదో వచ్చిన సర్క్యులర్ను మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేయకండి. దాంట్లో నిజాలు మాత్రం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఇది మీ అందరి మీద ఉన్న బాధ్యత. ఎందుకు అంటే చాలా ప్లాన్ ఉంది. ఇది ఒక ట్రాప్. ఎలాంటి ట్రాప్ అంటే ఇక మీరు ఊహించని ట్రాప్. అది ఇక ఆ ట్రాపులలో ఇప్పటికే కొంతమంది జర్నలిస్టులు ఆ ట్రాప్లో పడి బలైపోయారు, మరికొంతమంది కూడా బలైతాలు, ఇంకొంతమంది కూడా బలి కావడానికి సిద్ధంగా ఉన్నారు. సో ట్రాప్లో పడకండి, దయచేసి మీరు ఆలోచించండి. రైట్. ఇక ఇంకొక విషయం ఏంటంటే నిన్న కేటీఆర్ చాలా క్లియర్ కట్ ఒక ప్రధానమైన అంశాన్ని చెప్పిండి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్కు సంబంధించిన కేటీఆర్ ఏం చెప్పిండంటే, నిరూపిస్తే రాజీనామా చేస్తా, ఉద్యోగాలపై కాంగ్రెస్ బీజేపీలకు కేటీఆర్ సవాల్, 10 ఏళ్లలో ఏ రాష్ట్రంలోనైనా ఇచ్చినట్లుగా నిరూపిస్తే రిజైన్ చేస్తా, లెక్కలతో సహా బయటపెట్టిన కేటీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలపై వివరణ, రేవంత్ పాలనలో
కంపెనీలు తరలిపోతున్నాయి, ఆసుపత్రులకు కరెంటు ఇవ్వలేని చేతగాని సర్కార్, నిజాలన్నీ నిలకడ మీద తెలుస్తాయి తెలంగాణ భవన్లో కేటీఆర్ అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఏమని చెప్పిర్రు? ఉద్యోగాలపై కాంగ్రెస్ బీజేపీలకు సవాల్, 10 ఏళ్లలో ఏ రాష్ట్రంలోనైనా ఇచ్చినట్టుగా నిరూపిస్తే రిజైన్ చేస్తా. ఇక్కడ 2 కీలకమైన అంశాలను మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలవాల్సిన విషయం ఉంది. ఒకటి, మనం ఇప్పుడు ఒక ఏంది అంటే ఉదాహరణకు పోదాం. ఉదాహరణల నుంచి నేను స్టార్ట్ చేస్తా. ఎగ్జాంపుల్, ఇక్కడ మీరు ప్రధానంగా కూడా చూడాల్సింది ఏంది అంటే ఇక్కడ టీఎస్పీఎస్సీ మీ అందరికీ తెలుసు. టీఎస్పీఎస్సీ తెలంగాణ తెలుసు కదా, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ ఇవ్వలే. ఈ యొక్క కమిటీ ఏర్పడినప్పటి నుండి ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు. దీంట్లో డైరెక్టర్లు వాళ్ళు వీళ్ళు ఇక అదంతా మీ అందరికీ తెలిసిందే. గతంలో ఉన్న జనార్దన్ రెడ్డిని దాంతోపాటు చాలామంది సభ్యుల మీద క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు చేయాల్సి ఉండే. కానీ ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళ యొక్క స్వభావం కూడా మారింది అనడానికి ఒకటి నిదర్శనం. రంజిత్ ఎందుకు ప్రశ్నించిండు అంటే గిలోంటి వీళ్ళందరి మీద గత టీఎస్పీఎస్సీ మీద ఉన్న జనార్దన్ రెడ్డితో పాటు సభ్యులందరినీ కూడా అరెస్టు చేసి క్రిమినల్ కేసులు పెట్టి 40 లక్షల మంది జీవితాలతో ఆడుకున్నందుకు వాళ్ళను మనం ఎట్టి పరిస్థితులలో అరెస్టు చేయాలని గతంలో ఇదే రేవంత్ రెడ్డి, ఇదే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా నెత్తి నోరు పొంగ మొత్తుకున్నారు. మరి అది జరగలేదు. అక్కడ మనం ప్రశ్న మొదలైంది. ఇంకోటి ఏంటంటే ఈ టీఎస్పీఎస్సీకి సంబంధించి ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ రాలే, ఒక ఉద్యోగ ప్రకటన రాలే. మీకు తెలంగాణ భాషలో చెప్తున్నా, ఉద్యోగ ప్రకటన రాలే, దాంతోపాటు ఎవరు అప్లై చేసుకోలే, దాన్ని ఎవరు ఎగ్జామ్ అటెండ్ కాలే, ఎగ్జామ్ రాసి కూడా ఎవరు ఇప్పటి వరకు రిజల్ట్స్ రాలే, వచ్చిన వాళ్ళు నియామక పత్రాలు అందుకోలే. గత ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలు మాత్రమే ఇప్పుడు ఉన్నాయి అనేది క్లియర్ కట్గా తెలుసుకోండి. ఇంకొకటి, ఇక భారత్ అంటే భారతదేశానికి సంబంధించిన మన భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి. పక్కనున్న ఏపీ కావచ్చు, ఈ పక్కనున్న ఛత్తీస్గఢ్ కావచ్చు, ఈ పక్కనున్న ఒడిస్సా కావచ్చు, ఈ పక్కనున్న తమిళనాడు కావచ్చు, ఇట్లా ఈ పక్కనున్న మహారాష్ట్ర కావచ్చు. ఒకసారి మీరు అందరూ ఏం చేయాలంటే నేను ఇప్పుడు చెప్పిన ఈ 5 రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాల యొక్క ప్రకటన ఒకసారి చూడండి. అక్కడ ఉద్యోగ ప్రకటనలు ఎన్ని ఇచ్చారు, ఆ ఉద్యోగ ప్రకటనలో నిజానికి ఎన్ని ఉద్యోగ ప్రకటనలు వచ్చాయి, దాంట్లో ఎన్ని ఉద్యోగాలు ఫిలప్ చేసిర్రు అనేది ఒక్కసారి తెలుసుకోండి. ఇక్కడ కేటీఆర్ ఏం ఆషామాషిగా చెప్పట్లేదు, నిరూపిస్తే ఖచ్చితంగా కూడా రాజీనామా చేస్తా అని చెప్పిండు. ఏమని అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఎక్కువ రిక్రూట్మెంట్ చేసిన గవర్నమెంట్ 10 ఏళ్లలో ఏదైనా ఉందా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. తమ కన్నా ఎక్కువ ఉద్యోగాలు ఏ రాష్ట్రంలోనైనా ఇచ్చినట్లుగా నిరూపిస్తే తెల్లారేసరికి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని దీని మీద 6 నెలలుగా సవాలు చేస్తున్నా సరే బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ నుంచి సమాధానం లేదని విమర్శించారు. కేవలం సొల్లు పురాణం చెప్తున్నారని, తెలంగాణ యువత నెత్తి నిండా అబద్ధాలతోని వీళ్ళు ప్రచారం చేస్తున్నారనేది చెప్పిన పరిస్థితి. నేను కూడా చెప్పిన కదా, మీరు ఆంధ్రప్రదేశ్కు పోర్రి, ఆ పక్కన ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిస్సా, మన చుట్టుముట్టు ఉన్న సరిహద్దు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, మన తెలుగు వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు, తెలుసుకోర్రి. అక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన ఉద్యోగాల కంటే ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయా రాలేదా అనేది ఒకటి క్లియర్ కట్గా కూడా తెలుసుకుంటే బాగుంటుంది. నేను మళ్ళీ చెప్తున్నా, నిరూపించడానికి రాజీనామా, ఎమ్మెల్యే పదవికి కేటీఆర్ను రాజీనామా మనం చేపియాలి అంటే ఈ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ క్లియర్ కట్గా ఎజెండా తీసుకొని రండి, ప్రెస్ మీట్ పెట్టుర్రి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని చెప్పిండు. సో క్లియర్ కట్గా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే కర్ణాటకలో అధికారంలో ఉంది కాబట్టి గత 10 ఏళ్లలో జరిగింది, కానీ వాళ్ళ చుట్టుముట్టు సరిహద్దులలో ఉన్న ప్రాంతాలలో వాస్తవాలను తెలుసుకోరారి అని చెప్తున్నాను. మరి కేటీఆర్ రాజీనామా చేయించే అంత దమ్ము ధైర్యం ఈ పార్టీలకు ఉందా లేదా అనేది ఒక్కసారి మనం చూడాలి. రైట్, ఒకసారి మనం సీతక్క దగ్గరికి వెళ్దాం. సీతక్కకు పీసీసీ చీఫ్గా సీతక్క, ఏఐసీసీకి సీఎం రేవంత్ సూచన, పదవి కాపాడుకునే ప్లాన్, కీలక నేతలకు చెక్ పెట్టే ఉపాయం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. అయితే దీంట్లో కొన్ని కీలక అంశాలు ఉన్నాయి, ఒకసారి మనం చూద్దాం. తెలంగాణ పీసీసీ చీఫ్గా సీతక్క బాధ్యతలు చేపట్టబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి పీసీసీ బాధ్యత చేపట్టి వచ్చే నెల 21తో 3 ఏళ్లు పూర్తవుతుంది. దీంతో ఆ పదవిని మరో నేతకు అప్పగించే పనిలో ఏఐసీసీ నిమగ్నమైనట్లుగా తెలుస్తుంది. మరో 3 ఏళ్ల పదవి కాలం పూర్తయిపోతుంది, మరొకరికి ఇవ్వబోతున్నట్టుగా సమాచారం. ఈ పదవి కోసం రేసులో 10 మంది ముఖ్య నాయకులు ఉండగా రేవంత్ రెడ్డి మాత్రం సీతక్కకు బాధ్యతలు అప్పగించాలని అధిష్టానానికి సూచించినట్లుగా గాంధీ భవన్లో టాక్ వినిపిస్తుంది. మరోవైపు ఏఐసీసీతో సంబంధాలు ఉన్న సీనియర్ లీడర్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నోట్ దిస్ పాయింట్,
కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి గౌడ్, జగ్గారెడ్డి, అద్దంకి దయాకర్, ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ రేస్లో ఉన్నట్లుగా సమాచారం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. రైట్, ఇక్కడ గొడ్డలి పెట్టు లాంటి దృశ్యాలు మీకు కనబడితే గుర్తుపెట్టుకోరు. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా తెలుసుకోవాలి. వాస్తవ కోణాలలో కొన్ని అంశాలను మీకు చెప్తున్నా. గతంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వలేదని ఢిల్లీకి పోయి కుర్చీలు వలగొచ్చిన వ్యక్తి ఎవరు అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ ఇన్ఛార్జికి సంబంధించిన మాణిక్రావు ఠాక్రే ఇతరత్ర నేతలతో దోస్తానం ఉన్న వ్యక్తి. మధు యాష్కి గౌడ్ రాహుల్ గాంధీ దోస్త్. జగ్గారెడ్డి కాస్త ఏంది అంటే సెంట్రల్లో తనకంటూ ఒక పలుకుబడి ఉంది. అద్దంకి దయాకర్ చదువుకున్న వ్యక్తి, దానితో పాటుగా ఈ వ్యక్తికి సంబంధించి ఇక్కడి నేతలే తొక్కుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే రాజకీయ ఎదుగుదల లేకుండా చేస్తున్నారు అనేది మరొక అంశానికి సంబంధించి చేస్తున్నాం. మరి సీతక్కనే ఎందుకు పిసిసి అధ్యక్ష పదవికి ఉంటుంది అనేది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. సీతక్కకే ఎందుకు ఇవ్వాలనే డిమాండ్ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మీరు సీతక్కతో కాంగ్రెస్ పార్టీకి ఒరిగిందేంటి, సీతక్కతో కాంగ్రెస్ పార్టీ లాభపడ్డదేంటి, సీతక్కతో కాంగ్రెస్ పార్టీకి జరిగిన అంశం ఏంది అనేది ఒకసారి మనం చర్చించుకోవాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలోనే వాళ్ళ యొక్క అనుచర వర్గం ఇసుక దందాలో దొరికింది అనేది నెంబర్ 1. దాంతో పాటుగా ఇంకొకటి ఏంది అంటే మన మీద అక్రమ కేసులలో కీలక సూత్రధారి పాత్రధారి ఓ వ్యక్తికి ఫోన్ చేసి మాట్లాడిన దృశ్యం కూడా మీకు వినబెడతా. భవిష్యత్తులో చాలా ఉంటాయి రికార్డ్స్, ఒక్కొక్కటి కూడా బయటకు వస్తుంది. అయితే సీతక్కకు రేవంత్ రెడ్డికి ఏంది, మా అన్న రేవంత్ రెడ్డి చెప్తున్నా కదా, అన్న రేవంత్ రెడ్డి అంటాను, ఇక పేరు మార్దాం ఇయ్యట్టుండే అన్న రేవంత్ రెడ్డి. తెలంగాణలో రేవంత్ రెడ్డి సీతక్కను ఎందుకు ప్రమోట్ చేస్తున్నాడు అంటే ఇలా చాలా అంశాలు ఉన్నాయి. దీంట్లో రాజకీయ కుట్ర అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు చూడుర్రి, రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, తెలంగాణలో వన్ మ్యాన్ షో, అనేకంగా రాజకీయాలకు ఎత్తులు పై ఎత్తులు వేసి చిత్తు చేసి ఫైనల్గా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవాలని దాదాపుగా 10 సంవత్సరాల నుండి ఈయన, ఇప్పుడు 14 సంవత్సరాల నుండి ఈయన కళ. ముఖ్యమంత్రి ఏ రోజైనా అయితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయి కూర్చుంటా అని కలగన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి అనేది మీ విషయం. ఇక సీతక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరోనా సమయంలో తాను చేసిన విస్తృతమైన సేవలకు గాను, దాంతోపాటు ఈ తెలంగాణ రాష్ట్రం సోషల్ మీడియాలో చూసి పులకించిపోయి సీతక్క అభిమానులుగా మారిన చాలామంది కావచ్చు. సో సీతక్కను పూర్తి స్థాయిలో పిసిసి అధ్యక్ష పదవికి ఉంచడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ఒకటి, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు పూర్తి స్థాయిలో సీతక్కను తోలుకొని దాంతో కొంతమంది వర్గాన్ని కూడా తీసుకుని వారికి ఆర్థికంగా కాస్త సపోర్ట్ కూడా చేసి వీళ్ళందరినీ కూడా పార్టీలో జాయిన్ చేసిండు అనేది ఒకటి అంశం. రైట్, ఇప్పుడు సీతక్కకు రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష బాధ్యతలు చేపడితే వీళ్ళిద్దరికి లాభం ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ప్రధానంగా అన్న రేవంత్కి ఏ విధంగా లాభం అవుతుంది అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట వినేటోళ్ళు ఎవరు, సీతక్క ఒక్కతే. ఎందుకు ఇంటది అంటే సీతక్క ఆల్రెడీ రాష్ట్ర హోంమంత్రి పదవి అడిగింది. ఇది మీకు తెలుసో లేదో తెలియదు కానీ మా రేవంత్ అన్న వాళ్ళు ఇంటికి పోయి ఏంది వాళ్ళ 1 మంది చేతులు పట్టుకొని అన్న నాకు మనం హోంమంత్రి పదవి అని అడిగితే ఇవ్వనని చెప్పిండు ఒకటి. దాని తర్వాత ఏమడిగింది అంటే డిప్యూటీ సీఎం పదవి అడిగింది, అది కూడా ఇయ్యనని చెప్పిండు. దాంతోపాటుగా ఇప్పుడు ఏంది అంటే ఒకరి చేతులనేమో ప్రభుత్వం, మీరు క్లియర్ కట్గా అర్థం చేసుకోవాలి, ఒకరి చేతుల ప్రభుత్వం ఇంకొకరి చేతుల పార్టీ, రెండు ఎలాగో ఒకరే చేతిలో రావాలంటే అది సీఎం రేవంత్ రెడ్డి చేతికి రావాలి. అది ఎట్లాగో ఆ పార్టీకి సంబంధించి విభిన్నమైన సంస్కృతి కాబట్టి దాన్ని ఎక్కడా కూడా వాళ్ళు హద్దులు దాటడానికి లేదు. కాబట్టి ఏం చేసిండు అంటే సీతక్కను తీసుకొని వస్తే పార్టీ సీతక్కకు అప్పచెప్తే బాగుంటుంది అని అందరు అనుకుంటున్నారు. కానీ దీంట్లో ట్విస్ట్ కూడా ఉండొచ్చు అనేది మనకున్న సమాచారం. ఎందుకంటే దీంట్లో ప్రముఖంగా మీకు వినబడుతున్న కొన్ని పేర్లు ఏదంటే రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కావడానికి బలమైన నేత ఎవరైనా ఉన్నారంటే మహేష్ కుమార్ గౌడ్ బలంగా కూడా సపోర్ట్ చేసిన వ్యక్తి ఆ రోజులలో. సో మరి అలాంటి వ్యక్తికి ఇస్తాడా ఇవ్వడా అనేది కూడా మనం వేచి చూడాలి. ఢిల్లీలలో తన యొక్క పలుకు తన యొక్క ఏంది అంటే పాపులారిటీ కానీ ఢిల్లీలలో తనకున్న బలాన్ని కాపాడుకోవాలన్నా, తన మీద ఇక్కడ నేతలు వెళ్ళి అక్కడికి దుష్ప్రచారం చేయాలన్నా, లేదా ఇక్కడి నుంచి వెళ్ళిన నేతలు అక్కడ ఏమైనా చెప్పదలుచుకున్నా కూడా పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయడానికి సీతక్క రేవంత్ రెడ్డికి ఒక ఆయుధంగా మారుతుంది. ఇదే సీతక్క చేతిలో భవిష్యత్తులో రేవంత్ రెడ్డి కూడా
రాజకీయానికి సంబంధించి గుడ్డల్పెట్టుగా మారొచ్చు అనేది మరో రకంగా విశ్లేషకులు కూడా వాదిస్తున్న పరిస్థితి. ఇక్కడ సామాజిక వర్గంగా కావచ్చు, దాంతోపాటుగా ఇంకొకటి ఏంటంటే పాపులారిటీ పరంగా కావచ్చు, ఇక ఈక్వల్ నువ్వు నేను ఒకటే అనే ఏంది అంటే రాజకీయాలలో పాపులారిటీలో ఈక్వల్ అనే కోణం కూడా తీసుకురాబోతున్నది. ఇదంతా ఒక వ్యూహం ప్రకారమే నడుస్తున్నది అనేది ఒక చర్చ అయితే కొనసాగుతుంది. సో మొత్తానికి ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే సీతక్క పేరు తెర మీద చూపెట్టి వేరే వాళ్ళకి ఇస్తారా, లేదా నిజంగానే సీతక్కనిచ్చి పార్టీని ప్రభుత్వాన్ని రెండు రేవంత్ తన చేతిలోకి తీసుకుంటాడా అనేది కూడా మనం వేచి చూడాలి. ఎందుకంటే ఇదే ఖమ్మం జిల్లాకు సంబంధించిన బత్తి విక్రమార్కకు సంబంధించి డిప్యూటీ సీఎం పదవి ఉంది, అదే జిల్లాకు సంబంధించిన పొంగులేటికి మంత్రి పదవి ఉంది, మంత్రి తుమ్మలకు మంత్రి పదవి ఉంది, సీతక్కకు ఆల్రెడీ మంత్రి పదవి ఉంది. కానీ ఇక్కడ ఏంది అంటే ఆ వారు తారాస్థాయిలో కొనసాగుతుంది. ఇటు ములుగు జిల్లా, ఈ ఖమ్మం జిల్లాకు సంబంధించి అటు భూపాల్పల్లి ఇదంతా కూడా ఆల్మోస్ట్ దగ్గర సరిహద్దులు కాబట్టి పూర్తి స్థాయిలో జిల్లాలకు సంబంధించి ఇప్పుడు పార్టీని తన చేతిలో తీసుకుంటే మరో 3 ఏళ్ల పాటు ఇటు సీఎం పీఠానికి అటు పార్టీకి ఎలాంటి నష్టం జరగకుండా ఉండే అందుకు రేవంత్ రెడ్డి వేసిన విషయం అనేది ఒక పాచిక అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. సో మొత్తానికి సీతక్క పేరైతే తెర మీదకి వచ్చినప్పటికీ అల్టిమేట్గా చివరికి ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాలి. మరి సీతక్క అభ్యర్థిత్వానికి సంబంధించి ఆ పార్టీకి సంబంధించిన చాలామంది నేతలు కూడా సపోర్ట్ చేయాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక్కరు చెప్పగానే ఉండే పరిస్థితి లేదు. దాంట్లో ఏఐసిసికి సంబంధించిన సంపత్ కుమార్ ఉన్నాడు, దాంతోపాటు బట్టి విక్రమార్క చెప్పాలి, మల్లు రవి చెప్పాలి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పాలి, అద్దంకి దయాకర్ సపోర్ట్ చేయాలి, మహేష్ కుమార్ గౌడ్ సపోర్ట్ చేయాలి. వీళ్ళందరి ప్రతిపాదనతో పాటు ఆ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా సపోర్ట్ చేస్తే వస్తుంది. కానీ ఇక్కడ రేవంత్ వ్యూహం అంటే పార్టీ ప్లస్ పదవి రెండూ తన చేతిలోనే ఉండాలి. ఎవరు కూడా ఢిల్లీకి వెళ్ళడానికి లేకుండా మొదటగా వాళ్ళ ఏంది అంటే పునాదులన్నీ కట్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు అనేది మనకు అందుతున్న విశ్వసనీయ వర్గ సమాచారం. సో మొత్తానికి ఇదే జరిగితే ఎలా ఉంటుంది అనేది కూడా మనం వేచి చూడాలి. మరి సీతక్కను పీసీసీ చేసే అంత సాహసం రేవంత్ రెడ్డి చేస్తాడు అని నేనైతే అనుకోను. ఎందుకంటే రేవంత్ రెడ్డికి నాకు తెలిసినంత వరకు రేవంత్ రెడ్డి ఆలోచన ధోరణి, ఆలోచన వ్యూహాత్మకంగా ఎలా ఉంటాడు, రేవంత్ రెడ్డికి సంబంధించి నిజంగా మాట్లాడుకుంటే తాను ప్రమోట్ చేస్తాడా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఒక మాట అంటూ ఉంటాడు రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా, మీ అందరికీ తెలుసో లేదో, నేను రేవంత్ రెడ్డిని చాలా దగ్గర నుండి చూసిన వ్యక్తిగా చెప్తున్నా. ఏంది అంటే తాను చాలా తొక్కుకుంటా అంటే అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. ఒకరు తనకంటే ఇమేజ్ ఎక్కువైనా లేదా పాపులారిటీలో ఎక్కువైనా రేపు పొద్దుగాల భవిష్యత్తులో మనకి ఇబ్బంది ఏర్పడుతుంది అంటే తానైతే ప్రమోట్ చేస్తాడు అని అయితే నేను అనుకోను. సో మొత్తానికి ఏం జరుగుతుంది ఈ సీతక్క విషయంలో అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. దేంట్లో ప్రధానంగా ఏం జరుగుతుంది అనేది కూడా మనం చూడాలి. ఫైనల్గా మాత్రం ఇక్కడ జరగబోయే కొన్ని పరిణామాలకు మాత్రం చూద్దాం వాళ్ళ పార్టీలో ఏం జరుగుతుంది అని. అవును, జీతాలు ఇవ్వలే, నిజం ఒప్పుకున్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. 4 నెలలుగా పెండింగ్లోనే నర్సింగ్ ఆఫీసర్ల జీతాలు నిలదీస్తున్న ప్రతిపక్షంపై విమర్శలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేశాను. ఇక్కడ సాక్షాత్తు ఒక ఎమ్మెల్సీ ఒప్పుకున్నాడు, మేము జీతాలు ఇవ్వదలుచుకోలే, మీరు ఏం చేస్తారో ఏం ఇక్కుంటారో అన్నాడు డైరెక్ట్. ఇది విమర్శలు. అవును జీతాలు ఇవ్వలే భయ్, ఏం చేస్తావు నువ్వు అంటుండు. మీరు ఆలోచించాల్సిందే ఇక్కడ ఏంది అంటే అవును జీతాలు ఇవ్వలే ఏం చేస్తారు అనేది మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. ఇక జీతాలు రాక మానసిక ఒత్తిడి గుండెపోటుతో నిన్న 104 అంబులెన్స్ డ్రైవర్ మృతి చెందిండు. నేను చెప్పినా కదా సమస్యలు తారాస్థాయికి చేరినాయి, దాన్ని పట్టించుకునే నాదుడైతే లేడు అనేది మరో అంశానికి కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను. ఇక ఇది చూసిలు కదా, ఆనాటి రోజులు ఈనాటి చూస్తున్నాంలే అని ఒక పాట రాయాల్సిందే, ఇక మళ్ళొక్కరు రాయాలి. ఎందుకంటే 10 ఏళ్ల క్రితం చెప్పులది ఏంది లైన్ కానీ, 10 ఏళ్ల క్రితం కాగితాల లైన్ కానీ, 10 ఏళ్ల క్రితం ఇవన్నీ చూసినాం. దీంట్లో నేను కూడా బాధ్యతని. ఇవన్నీ ఏంటంటే యూరియా బస్తాల కోసం, పత్తి విత్తనాల కోసం, వీటన్నింటి కోసం ప్రభుత్వానికి సంబంధించిన వ్యవసాయ అదేంది సహకార సమితి ఒకటి ఉంటుంది కదా మండలానికి సంబంధించి, దాని కానీ ఇతరత్ర అన్నింట్లో కూడా బాధ్యతలే ప్రతి ఒక్కరు. ఇగో ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి, అది గతం. 10 ఏళ్ల కాలంలో ఇట్లెక్కడన్నా కనబడ్డదా? లేదు కదా, ఏం మారలే. పాస్ పుస్తకాలతో క్యూ లైన్లు, విత్తనాల కోసం రైతన్నల పడిగాపులు, కామారెడ్డిలో సెంటర్ల దగ్గర ఎదురుచూపులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణలో విత్తనాల కొరతతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. కాలం గడిచిపోతున్న విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో పంటలు వేయడం ఆలస్యం అవుతుంది. దీంతో విత్తనాల కోసం కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. శనివారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరుగొండ ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం వద్ద
ఏంది జీలుగా విత్తనాల కోసం రైతులు తెల్లవారుజాము నుండి పడిగాపులు పాస్తున్న పరిస్థితి అయితే కనబడ్డ విషయాన్ని అయితే మీరు చూస్తున్నారు. సో ఇటీవల సిద్దిపేట కానీ ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇలాంటి పరిస్థితులే కనబడ్డ విషయాన్ని కూడా మనం చూసాం. సో మొత్తానికి ఒకటే అంశం మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, కాంగ్రెస్ వస్తే కరెంటు కోతలు, కాంగ్రెస్ వస్తే సాగునీటి కష్టాలు, కాంగ్రెస్ వస్తే విత్తనాల కొరతలు, కాంగ్రెస్ వస్తే ఎరువుల కష్టాలు, అన్ని కష్టాలే అనేది చాలా మట్టికి కూడా ఒక నినాదం లెక్క ప్రజల్లోకి అయితే వెళ్తాంది. సో అలాంటి రోజులు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఫేక్ న్యూస్ మీద అధికారులను ఏంది అంటే మేల్కొల్పడం కాదు, ఇలాంటి అంశాలలో అధికారులను మేల్కొల్పితే బాగుంటుంది అంటున్నారు ఈ యావత్తు తెలంగాణ సమాజం. మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇక దానితో పాటు గిడగిడ నిన్న చూడలే నేను ఇక ఆఫీస్లో కునుకుపాట్లు, మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ నిర్వాహకం అంటూ కూడా చూసిన పరిస్థితి. వారవ్వా నిద్రపోతున్నాడు. వివాహ భోజనంబు వెంతైన వంచకంబు అంటూ మంచిగా హాయి తిన్నాడు సార్. ఇక చూడరు ఏంది అలసితి సొలసితి అన్నట్లుగా కునుకుపాట్లు పడుతున్న ఈ కమిషనర్ గారు హాయిగా ఆఫీస్లోనే టేబుల్పై కాళ్ళేసుకొని కొనుక్కు తీశారు. ఈ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ కమిషనర్ కార్యాలయంలో చోటు చేసుకుంది. కమిషనర్ యూసఫ్ అలీ ఆఫీస్ సమయంలో నిద్రపోతుండగా ఎవరో ఫోటో తీశారు. దీంతో అది వైరల్గా మారింది. దీనిపై స్థానిక సమాచార హక్కు చట్టం సహాయ సమితి, సాధన సమితి ప్రతినిధులు స్పందించారు. కలెక్టర్, డీసీఎంఏ కమిషనర్ ఈ అంశాన్ని సుమోటుగా తీసుకొని కమిషనర్ను విధుల నుంచి తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వారవ్వా ప్రజల సమస్యల కోసం అనునిత్యం కన్నీళ్లతో అరిగోసతో పడుతున్న అక్కడ మిర్యాలగూడ వాస్తులకు, మిర్యాలగూడ ప్రజలకు మంచి చేయాల్సిన ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే హాయిగా కునుకు తీస్తున్నాడు. ఫైళ్ళన్నీ వేరకపోతున్నాయి. ఇగో పుస్తకాల మీదనే కాళ్ళు పెట్టిండు. బా ఏం చదువుకొని వచ్చిండో. సాక్షాత్తు సరస్వతి తల్లినైనే హేళన చేస్తున్న పెద్ద మనిషి. మీకు చూడురి, ఇగో మీకు క్లియర్ కట్ కనబడాలి. ఇగో చూడురి ఇవన్నీ ఇగో పుస్తకం మీదనే ఈ పెద్ద మనిషి పెట్టిండు. ఇగో ఫైళ్ళ మీదనే ఈయన కాలు పెట్టి హాయిగా కునుకు తీస్తుండు. నాకేం తెలియదు ఏదైతేంది, ఏం మునిగిపోతా నాకేంది అనుకుంటాడో ఏం పాడో ఈ పెద్ద మనిషి చేస్తున్న చిత్ర విచిత్రమైన గాథ అది. ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా? రైట్. 48 గంటలు దాటినా నిందితులేరి జూపల్లి మాటే పోలీసులు వింటున్నారు. బీఆర్ఎస్ నాయకులపై దౌర్జన్యాలు, రాష్ట్రానికి బుల్డోజర్ సంస్కృతి తెచ్చాడు ఆర్ఎస్పీ సంచలన ఆరోపణలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. నిజానికి మనం ఏదైనా విమర్శించినా ఏదైనా చేస్తే వితిన్ ఇక్కడ మార్నింగ్ న్యూస్ అయిపోతుంది లేదు, అట్లా నోటీసులు వస్తాయి. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక మనిషి యొక్క ప్రాణాన్ని తీస్తే 48 గంటలు దాటినా ఇప్పటి వరకు నిందితులు ఎవరో తేల్చలేని మహోన్నతమైన పోలీసులకు నా సెల్యూట్, మీ భాషలోనే సెల్యూట్. ఇది మీ యొక్క రాష్ట్ర డీజీపీ రవిగుప్తా గారికి, అదేవిధంగా వనపర్తి జిల్లా ఎస్పీ గారికి సెల్యూట్. వారవ్వా ఏదైనా చిన్న చీమ చిటుకు అంటే జర్నలిస్టులు ప్రశ్నించే గొంతుకల మీద ఇట్లయింది కత్తి పెట్టి మెడగోసే వీళ్ళు కనీసం ఇక్కడ 48 గంటలు దాటుతా ఉన్నా కనీసం దాని గురించి ఇప్పటి వరకు ఆ నిందితులు ఎవరు, ఎందుకు జరిగింది, ఏంటి ఇన్వెస్టిగేషన్లో కనీసం నిందితులను పట్టుకోలే కదా. ఏమైపోయింది క్రిషాంక్ విషయంలో కేసు అదేందు సినిమాల కంటే ముందు ఫాస్ట్గా ఇట్లా పోయి కేసు కంప్లైంట్ ఇవ్వగానే ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. ఆగమాగం చేసేది కదా మొన్నే క్రిషాంక్ మీద. మరి ఈరోజు ఇక్కడ మనిషి ప్రాణం పోయింది కదా, దాని మీద 48 గంటలైనా కనీసం దాని గురించి చర్యలేవి. 48 గంటలు దాటిపోయింది కదా. పాలమూరులో ఆగని అరాచకాలు, మరో బీఆర్ఎస్ నేతపై దాడి. ఓరి దేవుడా, పాలమూరు కాంగ్రెస్ నాయకులు అరాచకాలు ఆగడం లేదు. శ్రీధర్ రెడ్డి హత్య ఘటన మరొక ముందుకే కాంగ్రెస్ పార్టీ అండతో ఎస్ఐ రెచ్చిపోయాడు. వనపర్తి నియోజకవర్గం రేవల్లి మండల కేంద్రంలో సర్పంచ్ గౌతమి భర్త శివరాం రెడ్డిపై స్థానిక ఎస్ఐ తిరుపతి రెడ్డి దౌర్జన్యం ప్రదర్శించాడు. మొదట కాంగ్రెస్ నాయకుడు బాలరెడ్డి, అతని కుమారుడు కలిసి శివరాం రెడ్డిపై దాడికి పాల్పడ్డారు. తప్పు కాంగ్రెస్ నాయకుడు చేసినప్పటికీ శివరాం రెడ్డిని ఎస్ఐ పోలీస్ స్టేషన్లో బంధించి నానా బూతులు తిడుతూ కొట్టారు. అంతేకాకుండా బాలరెడ్డి ఇంట్లోనే కిరాయికి ఉంటున్న ఎస్ఐ అతడికి ఇంటికి సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఈ ఘటనతో మండలంలో కలకలం రేపుతుంది. ప్రజల వైపు ఉండాల్సిన ఎస్ఐ అధికార పార్టీకి కొమ్ముగాస్తున్నాడనే విమర్శలు వస్తున్నాయి. ఇక చూడుర్రి ఇది కథ. ఇక డీజీపీ గారు దీని మీద స్పందించరు. మరి ఇది ఈ న్యూస్ మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించరు, జిల్లా ఎస్పీ గారు స్పందించరు, జిల్లా సంబంధించిన డిఎస్పీ, సిఐ పెద్ద పోస్టులు ఉంటాయి కదా, ఏఎస్పీ, వీళ్ళంతా ఏడున్నారో నాకు తెలియదు. అంటే ఒక మంత్రి చెప్తే ఏమైనా చేస్తారా మీరు? నిజాం కాలంలో
పెట్టాలి నా పేరు. ఇక రేపటి నుండి మరి మీకు రేపటి నుండి పేరు వస్తుంది మీకు, ఖచ్చితంగా నేను పేరు పెడతా. నా జీవితంలో నేను చెప్తున్నా కదా, పోలీస్ వ్యవస్థ మీద నాకైతే నమ్మకం సున్నా. ఇది రాష్ట్ర డీజీపీ నన్ను పిలిచి అడిగినా మంచిది, అసలు మీ మీద నమ్మకమే లేదు, నాకైతే లేదు. తెలంగాణ ప్రాంత బిడ్డలకి ఇక ఎట్లుంటుంది, గిసోంటి జరిగినాక ఏం నమ్మకాలు వస్తాయి? రక్షించిన వాళ్ళే, రక్షించాల్సిన మీరే భక్షిస్తే మా ప్రాణాలే పోతుంటే మీరెందుకు అంటున్నా. వామ్మో పోలీసు వ్యవస్థ, ఇది తెలంగాణలో పోలీసు, వావో సూపర్, మీరు అమేజింగ్, జింగ్ జింగ్. డబ్బులు ఇస్తలేరు. ఐకేపీ కొనుగోలు కేంద్రం నిర్వాహకులు వడ్లు అమ్మిన డబ్బులను ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని రాఘవపేట గ్రామంలో చోటు చేసుకుంది. నెల రోజుల గడిచినప్పటికీ ధాన్యం డబ్బులు ఇవ్వకుండా ఐకేపీ కొనుగోలు కేంద్ర నిర్వాహకులు ఇబ్బంది పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేతలు మాత్రం వడ్లు కొనుగోలు చేసిన తర్వాత వారం రోజుల్లోపే డబ్బులను రైతుల ఖాతాలలో జమ చేస్తున్న సంగతి చెప్తున్నారు. ఇదేం కథ? అరే పండించిన పంటకు డబ్బులు ఇవ్వమంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, కమ్యూనిస్టు, ఈ తోక పార్టీలు, ఈక పార్టీలు ఇవన్నీ నీకెందుకయ్యా అధికారి? సిగ్గుశరం అనిపిస్తలేదు, మాన మర్యాద అనిపిస్తలేదు, అన్నం తింటలేవు, మనిషివి కాదా? తిడుతున్నారు ఇట్లా. నేను పొల్లు తిడుతున్నా, నువ్వు వినని బూతు పదాలు తిడుతున్నారు రైతులు. ఇంత ఘోరమా? ఇంత దౌర్జన్యమా? ఇక చూడు, కరెంటు కోత అంత్యక్రియలకు వ్యధ. కరెంటు లేక బోర్లు పోయాక స్నానానికి తిప్పలు, మినరల్ వాటర్తో స్నానం చేసి తల్లికి తలకొరివి పెడుతున్న భగీరథ నల్ల కింద స్నానం చేసిన కుటుంబ సభ్యులు. ఇది ఎక్కడ జరిగింది? మంచిర్యాల జిల్లా భీమవరం మండల కేంద్రంలో మిషన్ భగీరథ నల్ల నీటితో స్నానం చేస్తున్న రమేష్ బంధువులు. మా తండ్రి మరణిస్తే ఊరికెళ్ళాం అధ్యక్ష, దహన సంస్కారాలు అయ్యాక స్నానం చేసే ఇంటికి పోవాలి. నాకున్న పరిచయాలతో కరెంటు వేయించుకొని బోర్ ఆన్ చేస్తే ఓల్టేజ్తో అది నీళ్లు పోస్తలేదు, నెత్తి మీద నీళ్లు చల్లుకొని ఇంటికి వచ్చినాం. ఈ మాటలన్నది ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేగా ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కష్టాలపై అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలివి. అలాంటి కష్టాన్ని స్వయంగా అనుభవించిన రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో సామాన్యుడికి సైతం అదే చేదు అనుభవం ఎదురైన పరిస్థితి కనబడుతుంది. నేను ఎలాంటి కష్టాలు అనుభవించినో మీరు కూడా అలాంటి కష్టాలే అనుభవించాలనుకుంటుండో ఏమో. నేను చెప్తున్నా కదా, ఇది వాస్తవమైన కోణం. మీరు అనుకుంటారేమో కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు కోతలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఇక చూడండి, మేడిగడ్డ బారాజ్ సేఫ్. మేడిగడ్డ బారాజ్ 7వ బ్లాక్లోని 20 పిల్లర్ వద్ద సెకండ్ ఫైల్స్లో వాటిల్లిన లోపం కారణంగా పునాది కింద నుంచి నీరు ప్రవహించింది. ఇసుక మట్టి కోతకు గురైంది. దీనివల్ల ఖాళీ అంటే బొయ్యారం ఏర్పడి పిల్లర్ కుంగింది. మొత్తం 8 బ్లాక్లలో 7వ బ్లాక్ మినహా అన్నీ కూడా సురక్షితంగానే ఉన్నాయి. 20వ పిల్లర్ పునాది కింద ఉన్నది అగాధం కాదు, బొయ్యారం మాత్రమే. సెకండ్ ఫైల్స్ వైఫల్యమే ఇందుకు కారణం. 1000 క్యూబిక్ మీటర్ల మేరకు ఇసుక కొరత ఫలితంగానే కుంగుబాటుకు గురైన పిల్లర్. గ్రౌండింగ్ పూర్తి చేస్తే యథావిధిగా నిర్వహణ వెల్లడించిన ఈఆర్టీ జీపీఆర్ నివేదికలు. మరోసారి CWPRS అధ్యయనం. ఆ దిశగా ఇప్పటికీ పనులు ప్రారంభం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఎవరో ఏదో చెప్పారని ఏదో జరిగిందని మీరు నమ్మకండి. మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టులు, దాంతోపాటు సుందిల్లా, అన్నారం కాల్వలు, కెనాళ్ళు, రిజర్వాయర్లు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రాంతానికి ఒక ఆయువు పట్టు, ఒక గుండె లాంటివి. గుర్తుపెట్టుకోరు. కాళేశ్వరం గుండె అయితే దానికి ఉన్న అన్ని మిగతా అన్ని కూడా మన శరీరంలో ఉన్న అవయవాలు ఎంత కీలకమో అది కూడా అంతే కీలకం. గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి. నేను చెప్తున్నా కదా, ఇక బడిగంట మోగేది 9 గంటలకే. ప్రాథమికోన్నత బడులలో అమలు. తాజాగా మార్పులు చేసిన విద్యాశాఖ. జూన్ 12న పాఠశాలల పునఃప్రారంభం. 2024-25 విద్యా క్యాలెండర్ల విడుదల అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. అయితే 9 గంటల 30 నిమిషాలకు మార్చారు. ఒకే ఇంట్లో 2 విద్యార్థులు ఉంటే ఒకరు 9 గంటలకు, మరొకరు 9 గంటల 30 బడికి తీసుకెళ్లాల్సి ఉండడంతో తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. కావున మార్చాలని అప్పట్లో కోరారు. సో 9 గంటలకే పెట్టాలి. 9 గంటలకు పోతే 9:30, 10ంటికి, 12ంటికి పోయి ఏం చదువుతారు రాబాయ్? బడి 9 గంటలకే ఉండాలి. బడి 9 గంటలకే ఉండాలి. చదువు సక్క చెప్పురు ఫస్ట్ పోయి. జొన్నకు తరుగు కోత. ఇదెక్కడ? కొనుగోలు కేంద్రంలో తరుగు పేరిట చేస్తున్న దోపిడీకి నిరసిస్తూ జొన్న రైతులు రోడ్డెక్కారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో శనివారం రాస్తారోకో చేస్తారు. తరుగు పేరుతో దోచుకుంటున్నారని హమాలీలు, లారీ డ్రైవర్లు కూడా పైసలు ఇస్తేనే కాంటాలు వేయడం, తరలించడం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నదాతను ప్రభుత్వం నట్టేయడం ఉంచిందని, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అని ఇక్కడ నినాదించారు. ఇక్కడేంది? వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నారాయణపేట జిల్లా కొస్సంగి పట్టణ సమీపంలోని
కడంగపల్లి గ్రామ గేట్ వద్ద శనివారం మద్దూరు వెళ్లే రహదారిపై 2 గంటల పాటు రైతులు బైఠాయించారు. 3-4 రోజుల నుంచి రైస్ మిల్లర్ల చుట్టూ తిరుగుతున్నా టోకెన్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు తప్ప కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిండి తిప్ప లేకుండా రోజుల తడబడి ఎదురు చూడాల్సి వస్తుందని వడ్ల కొనుగోలు. ఇక విత్తనాల కోసం అన్నదాత పడుతున్న అగచాట్లు ఈ ఫోటోలో ప్రత్యక్ష నిదర్శనం. జిలుగ విత్తనాల కోసం ఖమ్మం జిల్లా వేమనూరు మండలం పల్లెవాడ, లచ్చన్నగూడెం, కందుకూరు, వేమనూరు సొసైటీల పరిధిలోని రైతులు 2 రోజులుగా సొసైటీ కార్యాలయం వద్ద పడిగాపులు పడుతున్నారు. విత్తనాలు దొరుకుతాయో లేదేమోనన్న భయంతో గంటల కొద్దీ క్యూలో నిల్చొని అవస్థలు పడుతున్నారు. శనివారం ఒకరినొకరు తోసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విత్తనాల కొరత, ధాన్యం కొరత, మొక్కజొన్నకు సంబంధించిన తరుగు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన అద్భుతమైన పరిపాలన. ఇప్పుడు దీని గురించి ఏమన్నా మాట్లాడితే ఆ శాఖలకు సంబంధించి ఫేక్ న్యూస్ ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వారి మీద హెచ్చరికలు జారీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. పాపం ఇదే శాఖలకు సంబంధించిన వాళ్ళ మీద ఇక్కడ అన్యాయానికి ప్రజలు గురవుతా అంటే రైతులు కన్నీరు పెడతా ఉంటే విత్తనాల కోసం ఓ పక్కన, తరుగు గురించి ఇంకో పక్కన ఇలాంటి ఇబ్బందులు ఎదురుపడతా ఉంటే ఈ విషయాలన్నింటినీ కూడా పక్కన పెట్టి కనీసం వాటి గురించి మాట్లాడకపోవడం దుర్మార్గం కాదా తెలంగాణ ప్రజలారా? మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక దాంతో పాటుగా స్మార్ట్ మీటర్లు మాకద్దు, విద్యుత్ బిల్లులు పెరిగిపోయాయి, పదే సరఫరాకు అంతరాయం, ఆందోళన బాటంలో గుజరాత్ ప్రజలు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. ఇక విద్యుత్ బిల్లులు ఎంత ఘోరంగా ఉంటే చూడొచ్చు. ఇక గొర్రెపిల్లల పంపిణీకి గుడ్ బై, 100 రోజులలోనే 2వ విడత పంపిణీకి హామీ. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రకటన. చెప్పపెట్టకుండా డీడీలు కట్టిన డబ్బులు వాపస్, రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడుతున్న గొల్ల కురుమలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక గొల్ల కురుమలకు సంబంధించి మీరు మరో పోరాటం చేయకపోతే మీకు రావాల్సిన ఏదైతే మీరు గొర్రెల పంపిణీ ఉంటుందో దాన్ని పూర్తి స్థాయిలో ఇయ్యరు, వీళ్ళు గిట్లనే చేస్తారు అనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రజలారా. దయచేసి ఇది మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక దీంతో పాటు భజన పేపర్లను ఒకసారి చదువుదాం, లేకపోతే ఇవన్నీ మనల్ని ఆగం చేస్తాయి అనేది గుర్తు. 6వ విడత 59.05 పలు చోట్ల టీఎంసీ బీజేపీ శ్రేణుల ఘర్షణ. ఓటు వేసిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సిజేఐ, సిఈసి, సిడిఎల్ఎస్ కుటుంబ సమేతంగా సోనియా గాంధీ, కేజ్రీవాల్ ఓటు. బెంగాల్లో అత్యధికంగా 78.19%, జమ్మూ కాశ్మీర్లో అత్యల్పంగా 52.28%. ఓకే, నేడే ఫైనల్ అంటూ కూడా చూడొచ్చు. కోలకత్తాతో హైదరాబాద్ డి అంటూ కూడా మరో అంశం. స్కూళ్లకు 229 వర్కింగ్ డేస్ 2024-25 అకాడమీ విద్యాశాఖ క్యాలెండర్ ప్రకటన. ఇక దాంతో పాటుగా హేమ రేపు ఎంక్వైరీకి రండి, రేవ్ పార్టీ కేసులో బెంగళూరు పోలీసుల నోటీసులు. మహానటి తల్లి అయితే రైట్. ఇక ప్రధానమైన మ్యాటర్, కరప్షన్పై నో యాక్షన్. 3336 విజిలెన్స్ రిపోర్ట్ల పెండింగ్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో లైట్ తీసుకో ధోరణి. కేసీఆర్ బాధ్యత వహించిన శాఖలలోనే ఎక్కువ అవకతవకలు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు. పారదర్శక పాలనలో బయటికి రాని భాగవతం. ఆర్టీఐ అప్లికేషన్తో వివరాలు బట్టబయలు, వాటి సంగతి తేల్చే పనిలో ప్రస్తుత సర్కార్. పురపాలకలో 633, రెవెన్యూ శాఖలో 500, పంచాయతీ శాఖలో 298, వ్యవసాయ శాఖలో 260. అరే సిగ్గున్నాడా, నువ్వు ఎట్లా రాస్తావో తెలుసా? ఈ ప్రభుత్వంలో కేవలం 100 రోజులలోనే 25 మంది దొరికిర్రా సన్నాసి. నువ్వు గత ప్రభుత్వం 10 ఏళ్ల గురించి రాస్తున్నావు కదా, 10 ఏళ్ల గురించి ఇక్కడ రిపోర్ట్లలో ఏది 1000 దాటలే. కావాలని బురదజాలతో నువ్వు దొంగ నా కొడుకువు. నేను చెప్తున్నా కదా, దొంగ రాతలు నీ, నువ్వు దొంగ అని చెప్తున్నా నేను. నువ్వు కేవలం ప్రభుత్వానికి భజన చేస్తావు. మళ్ళీ చెప్తున్నా, నీ పేపరు, నీ వట్టకాయలు, నీ ముచ్చట, నీ దొంగ రాతలు, నీ లుచ్చ రాతలు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలుసురా నాయన. నువ్వేం చేస్తావు అంటే ఆర్టీఐ గురించి నో రెస్పాన్స్ అని ఏ విత్తనాల గురించి కండ్లు దొబ్బినాయా, కనబడతలేవా, చెవులు వినబడతలేవా? రైతులు ధర్నా చేస్తుంటే చెవుకు ఎక్కుతలేవా, పేను వార్తలేదా, బొంత పురుగును వారియాలరా బాడకు. దొంగరాతలు రాసుకుంటా మా తెలంగాణ ప్రాంతం మీద బురద జల్లేవి. ఆంధ్ర కుక్కల దగ్గర, ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ దగ్గర, మోసేతుల దగ్గర బతికే నీ బతికే నాకు ఇంత ఘోరంగా రాస్తావు. నీకు రైతుల గురించి కనబడతలేదు, ఏం రాస్తున్నావు? రైతులు ఇగో ధర్నా చేస్తున్నారు, ఏది నీ పేపర్లో వార్త? ఏమైపోయింది? ఎందుకు రాస్తలేవు? సావ చచ్చిందా? అన్నం తింటలేవా? ఏమన్నంటే గత ప్రభుత్వం ఎన్ని రోజులు ఏడుస్తారు? ఇంకెన్ని రోజులు ఏడుస్తారు మీరు? మీది ఒక బతుకు, మీది ఓ రాతలని రాస్తున్నారా? తెలంగాణలో వడ్ల కొనుగోళ్ల గురించి రాయో, కరెంటు కోతల గురించి రాయో, విత్తనాల కోతల గురించి రాయో, వడ్లు అమ్ముతే పైసలు ఇత్తలేరు దాని గురించి రాయో, వడ్లు దడుస్తే రాయో, కొల్లాపూర్లో జరిగిన దాని గురించి రాయో. ఏం రాస్తున్నావు నువ్వు? ఏంది నీ జర్నలిజం? లుచ్చా జర్నలిజం. నేను చెప్తున్నా కదా, దొంగల రాత్ర ఏమన్నా అంటే కేసీఆర్
కేసీఆర్కున్న బొచ్చు కూడా వీకలేరు మీరు, ఊసిపోయిన ఇంటికతో సమానం. ఇంకా సిగ్గనిపిత్తలేదు, సోయెత్తలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం హాయి ఉన్నదా? ఎన్ని బ్యాగులు తీసుకుంటున్నావు? ఏంది రాతలు? ఈయనకట మొత్తం కనబడుతున్నాయట ఈరోజు. సిగ్గుండాలే కొంచెం కూడా. ఏమన్నంటే మొత్తం భజన. అరే గిట్ల నాశనం అయ్యేంద్రా, ఏం జర్నలిజం రా మీది? కనబడతలేవు నీ కాంగ్రెస్ పాలనలో ఏం కనబడతా? రా నాతో రా, నేను చూపెడతా. బాంచేత నువ్వు మొగోనివి అవుతారా, అన్నం తిన్నోనివి అవుతారా? ఏం లుచ్చా రాతలు రాసుకుంటే నా తెలంగాణ బిడ్డలు, నా తెలంగాణ ప్రాంతాన్ని మోసం చేస్తావా? ఇంకా తప్పు ప్రచారం జరిపోలే, బట్ట కలిసి మీదేసినావు లుచ్చా నా కొడుకుల్లారా. ఈ లుచ్చా రాతలు రాసి ఈరోజు నా తెలంగాణ ప్రాంతాన్ని, నా తెలంగాణ తల్లిని అవమానిస్తున్నారు. దుర్మార్గం అంటే తెలంగాణ ప్రజలారా ఘోరం ఇది. నేను చెప్తున్నా కదా, ఆ రోజు వీడు రాసిన ఈ దిశా పత్రికోడు రాసిన పేపర్ నేను చదివిన ప్రతి వీడియో నా దగ్గర ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళలో మార్పే లేదు. ఏమన్నంటే కేసీఆర్ కాంగ్రెస్ ఉంది పట్టుకొని యాలాడుతాండు ఏదో అద్భుతంగా ఉన్నట్టు. తెలంగాణ జర్నలిజం అంటే ఏంది? ప్రజా సమస్యలు కనబడతలేవా? కొల్లాపూర్ సంఘటన గురించి రాయలే, దాని గురించి అధ్యయనం చేయి. ఇప్పటికీ అక్కడ గురించి మాట్లాడతలేవు, రైతుల గురించి మాట్లాడతలేవు, ఇవన్నీ కనబడతలేవా? ఇదా జర్నలిజం? మళ్ళీ దీన్ని బ్యానర్ పేపర్లో పెద్దగా వేసి రాస్తాడు. దొంగ పేపర్ ఇది, కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయిన పేపర్ ఇది. చిచ్చి. ఇగో మేడిగడ్డ గేట్లు క్లోజ్, ఎదురుగా నో ఎంట్రీ బోర్డు దర్శనం, మీడియాకు సైతం నో పర్మిషన్, 7వ బ్లాక్లోని లిఫ్ట్ గేట్ తొలగించే ప్రయత్నం అంటూ కూడా చెప్తున్నా. లిఫ్ట్ గేట్ తొలగించే ప్రయత్నం అని చెప్తున్నాను. గీడేం రాసిల్లు వీళ్ళు? మేడిగడ్డ బారాజ్ సేఫ్ అని రాసిల్లు. మరి నువ్వేం రాసినావు? ప్రభుత్వం ఎవరిది? ఎవరి దగ్గర ఉన్నది? ఎవరు క్లోజ్ చేస్తారు? అమ్మ దొంగ. ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పించుకుంటున్నాడు, ఈయన మీద చర్యలు తీసుకోమను. ఆయన ఫేక్ వార్తలు చెప్తున్నాడు అని చెప్పు. మరి రాష్ట్రంలో బ్రూ ట్యాక్స్, బ్రూ అంటే బట్టి రేవంత్ ఉత్తమ్, అన్ని పనులలో 3కి కమిషన్. ఇదొక్కటి రాసిండి. ఇక ఏందన్నట రాస్తారు వీళ్ళు. వర్షాలపై జాగ్రత్త, నాలాలు క్లియర్ చేయండి, కరెంటు పోవద్దు. అంతే, అయిపోయింది. ఇంకేముంటుంది? ఆకస్మిక తనిఖీలు చేపడతా, డ్రగ్స్ అంటేనే వణికిపోవాలి, డ్రగ్స్ కేసులలో సెలబ్రిటీలు ఉన్నా, ఎంత పెద్దవాళ్ళు ఉన్నా వదలద్దు, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం, పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నారు. సరే, ఇది మంచి నిర్ణయం, స్వాగతిస్తాం. డ్రగ్స్ అనేది ఎప్పటికైనా, నేను తెలిసి నాకు హైదరాబాద్ పట్టణానికి తెలిసిన ఈ డ్రగ్ నా ఊరి పొలిమేడర్లకు కూడా బాకింది. నిజంగా రేవంత్ రెడ్డి దీని మీద నువ్వు ఎంత తీసుకుంటే నీకు నేను 100కు 1,00,000% సపోర్ట్ చేస్తాను. ఈ డ్రగ్ వ్యవహారంలో మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. ఇది గ్రామాలలోకి పొక్కింది, గ్రామాలలో డ్రగ్స్ తీసుకుంటున్నారు. వీళ్ళకంటూ ఒక కోడింగ్ భాష ఉంది, వీళ్ళకంటూ ఒక రకమైన భాష ఉన్నది. ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పనులలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. హైదరాబాద్లో ఓపెన్ సెల్లార్ గుంతల చుట్టూ భారీ గేట్లు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. గతంలో జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. వరద తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాలలో శాశ్వతంగా పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. కంటోన్మెంట్ ఏరియాలో నాలాల సమస్యలు తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించాలన్నారు. సమస్యాత్మకమైన నాలాల వద్ద అవసరమైతే ప్రతిరోజు క్లీనింగ్ చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా, విద్యుత్ అంతరాయం కలగకుండా పనులు జరగాలన్నారు. పవర్ మేనేజ్మెంట్ సరైన విధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతినేలా వ్యవహరిస్తే సహించేది లేదని, నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని అధికారులను ఆయన హెచ్చరించారు. ఇదే పనిచేసే వారిని ప్రోత్సహిస్తామని, వారికి ఉన్నత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇక మీకు ఏం కావాలన్నా ప్రభుత్వం సమకూరుస్తుంది. యాంటీ డ్రగ్స్ టీములను ఏర్పాటు చేసుకోండి. నాలాల పూడిక తీతల నిర్లక్ష్యం వహించేది లేదు. హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తే వేటు తప్పదు. పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తాం. ఓఆర్ఆర్ లోపలి ప్రాంతమంతా యూనిట్గా విపత్తు నిర్వహణ వ్యవస్థ ఉండాలి. 365 రోజులు అలర్ట్గా పనిచేయాలని సూచన. కమాండ్ కంట్రోల్ను పరిశీలించిన రేవంత్. ఇది స్వాగతిద్దాం. ఇగో ముఖ్యమంత్రి ఏ స్థాయిలో ఉన్న ఎట్లున్నా డ్రగ్ అనేది మహమ్మారి ఊరి పొరిమేలలో లగువైంది పట్టణం నుండి. దాన్ని మాత్రం కూకటి వేళ్లతో తీయాలి. అది ప్రతి ఒక్కరికి, నాకు తెలిసిన పోరగాళ్ళు వాళ్ళకు కోడింగ్ భాష, వాళ్ళదో కథ, వాళ్ళదో లక్షణం ఘోరంగా ఉన్నది బయట వ్యవస్థ. అసలు డ్రగ్ దొరకని ప్లేస్ లేదండి. ఇది ఘోరం. నాకు తెలిసి ఎక్కడో ఇంటర్వ్యూ చూసిన, ఒకటి కాలేజీలకు సంబంధించిన సెమినార్ జరుగుతూ ఉంటే అక్కడ ఎస్పీని అడుగుతాడు, మీకు డ్రగ్ గురించి పట్టించుకోవడానికి అసలు నిందితులు దొరుకుతలేవు, మా కాలేజీ పోరగాళ్ళకు దొరుకుతున్నాయి, మీదేం పోలీస్ వ్యవస్థ అని ఇజ్జత్ తీసింది. గట్లున్నది ఇక్కడ.
మేడిగడ్డకు నో ఎంట్రీ. ఎవరు పెట్టిల్లు? ఎల్ఎన్టీ సంస్థ పనులు చేస్తుంది. మరి చేయొద్దా? చెప్పుర్రి మీరు. రేపే ఎమ్మెల్సీ పోలింగ్ అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం ముగిసిన గ్రాడ్యుయేట్ నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం బైపోల్కు సంబంధించి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి. ఏం జరుగుతుంది అనేది కూడా మనమే చూడాల్సిన పరిస్థితి. ఎవరికి? మల్లన్నకే మా మద్దతు. సిపిఐ, సిపిఎం, టీజేఎస్ నేతల ప్రకటనలు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ. నిజంగా ఈ పార్టీలు ఉన్నాయా తెలంగాణలో? నాకైతే కనవలే. మల్లన్న గురించి పక్కన పెడదాం, ఈ పార్టీలు ఉన్నాయా? మల్లన్న ఇప్పుడు తీన్మార్ మల్లన్న, రాకేష్ రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ముగ్గురు కూడా సమర్థవంతమైన నాయకులే. నేను చెప్తున్నా కదా, ప్రశ్నించే గొంతుకగా 10 సంవత్సరాల పాటు తన యొక్క యుద్ధ పోరాటం మొదలుపెట్టిండు మల్లన్న. 13 సంవత్సరాలు కూడా ఇతర దేశాలలో ఉద్యోగాన్ని మానేసి తన యొక్క సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయ ఎంట్రీ ఇచ్చింది రాకేష్ రెడ్డి. హిందూ నినాదంతో గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి. మరి ఎవరు గెలుస్తారు అనేది తెలంగాణ ఓటర్లు నిర్ణయిస్తారు, మనం కాదు నిర్ణయించాల్సింది. తెలంగాణ ఓటర్లే నిర్ణయిస్తారు. వాళ్ళ చేతిలోనే తెలంగాణ భవిష్యత్తు ఉంది. ఎందుకంటే వాళ్ళంతా గ్రాడ్యుయేట్లు, చదువుకున్నోళ్ళు ఓట్లు ఎట్లేస్తారు అనేది మనం కూడా చూడాలి. ఎందుకంటే ఈ ముగ్గురికి 3 రకాల కోణాలున్నాయి. ఒకటి, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గురించి నేను పక్కన పెడతా. నాకు పెద్దగా ఏంది అంటే, నాకు ఇందులో క్లారిటీగా మీరు తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సింది, 1 తీన్మార్ మల్లన్న, 2 రాకేష్ రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి. 10 సంవత్సరాల పాటు నిర్విరామంగా ప్రభుత్వం మీద ఎదురుదాడి చేసి అనేక కేసుల పాలైన మల్లన్న ఒకవైపు, మరోవైపు మంచి చేయాలనే లక్ష్యంతో వచ్చిన వ్యక్తి రాకేష్ రెడ్డి ఒకవైపు, హిందూ నినాదంతో వచ్చిన ప్రేమేందర్. ఇది నిజం. మీరు ఎట్లనైనా దీన్ని పోర్ట్రేట్ చేసుకొని నాకు సంబంధం లేదు, కానీ వాస్తవం అయితే ఇది. సో తెలంగాణ ప్రాంత బిడ్డలు ఈ ముగ్గురిలో ఎవరిని గెలిపిస్తారు, ఎట్లుంటుంది అనేది రేపటి రోజున మనం చూద్దాం. తెల్లారితే తెలుస్తుంది కదా భవిష్యత్తు. ఎవరినైనా గెలిపించుకోర్రి, కానీ ఓటు మాత్రం మంచోళ్ళకి వేయండి అని నేను చెప్తున్నా. గంతే, మీ నచ్చిన వాళ్ళకి వేయరు, కానీ భవిష్యత్తును చూసుకోరు. అది చాలా ఇంపార్టెంట్. దానికి మించి ప్రధానంగా కూడా మీరు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఇంకొక ప్రధానమైన అంశం కూడా మిగిలి ఉన్నది. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాల్సిన ఆవశ్యకత ఏంటి అంటే, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరందరూ కూడా ఆలోచించాలి. నేను ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి సబ్స్క్రైబ్ చేయమని చెప్పిన, దాంతోపాటు ఇంకొక అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చిన. ఏంది అంటే, యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా గమనించాలి. ఇక్కడ నేను ఒక విషయాన్ని చాలా క్లియర్ కట్గా చెప్తున్నా. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలంలో కూడా మనం విపక్షమే. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు ఉంటే 5 ఏళ్ల పరిపాలన ప్రజలు ఇచ్చారు, 5 ఏళ్ల పాటు వీళ్ళ అధికారంలో ఉంటే వీళ్ళకు విపక్షమే. రేపు కొత్త ప్రభుత్వం వస్తే కూడా మనం విపక్షమే. మన ఎజెండా ఎప్పుడు మారది. మన ఎజెండా ఒకటే, విపక్షం. రకరకాలుగా పోర్ట్రేట్ కావచ్చు, అది రకరకాలుగా ఉండొచ్చు, మనకు సంబంధం లేదు. మనకున్నది మాత్రం ఒకటే, మనం విపక్షం. మనం ఎప్పుడు విపక్షం అంటే ప్రజల పక్షం. మనకి ఈ తోక ఈక పార్టీలతో సంబంధం లేదు, ఎవరితో సంబంధం లేదు. కేవలం నేరుగా నాకు ప్రజలతోనే సంబంధం, ప్రజలతోనే ఉంటా. నేను అందుకే క్లియర్ కట్గా చెప్తున్నా. ఇగో ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఇక్కడ షేర్ చేయండి, ఇక్కడ లైక్ ఖచ్చితంగా చేయండి.